ఈ నెట్టింటి ఖాతాలు భద్రమేనా? సైబరాసులకు తాళం ఇవ్వద్దంటున్న నిపుణులు కొన్ని జాగ్రత్తలతో సోషల్ మీడియా అకౌంట్లు సురక్షితం అనేటువంటి వార్త ఉంది మిత్రులరా. ఈ యొక్క సైబర్ నేరగాళ్ళ వారి పోకడ, వింత పోకడ మరి విపరీతమైంది. రోజుకు సుమారు ఒక 3 కోట్ల రూపాయలు కొల్లగొట్టే దిశగా మరి అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాల పేరు చెప్పి లింకులు పంపించి మరి ఓటీపీలు పంపించి మీకు ఫలానా ప్రభుత్వ పథకంలో మీరు ఎంపిక కాబడ్డారు, మీ తొందరగానే ఈ యొక్క లింక్ ఓపెన్ చేసి మాకు ఓటీపీ చెప్పండి అనేటువంటి ఎన్నో విషయాలు, సరికొత్త పోకడ, సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ మరి చేస్తున్నటువంటి ఒక గారడి మోసాలు ఏవైనా కావచ్చు. మన బ్యాంకులకు తాళం ఉందా? కనీసం మన బ్యాంకులు ఈరోజు ప్రతి అకౌంట్ ద్వారాది అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1 నిమిషంలో పని. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్కు ఈ యొక్క బ్యాంకు ఖాతాకు అనుసంధానం అయ్యింది ఆల్రెడీ. మరి ఇక దాపరికం ఏముంది మిత్రుల, ఎవరైనా కూడా ఆ యొక్క నెట్ సెంటర్కి వెళ్ళి కొద్దిగా టెక్నాలజీని ఉపయోగిస్తే ఎవరి ఖాతాలో ఎంత ఉంది ఒక సెకండ్ నుండి తెలుసుకునేటువంటి పరిస్థితి ఈ రోజులో ఉంది. మరి గతంలో బ్యాంకుల ఒకరి ఖాతా చెప్పాలంటే ఒక వినియోగదారుడు వస్తే తనకు సంబంధించిందే, కనీసం ఆ వినియోగదారుడు వస్తే అటువైపు కంప్యూటర్కి అటువైపు నిలబెట్టి ఇటువైపు చూసి అతనికి మాత్రమే అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు చెప్పేది. కానీ ఈరోజు పరిస్థితి కాదు, బొడ్డించిన విస్తరైపోయింది ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ల విషయం. ఎవరు పడితే వాళ్ళు చూసుకోవచ్చు. ఇవాళ కొంతమంది ఈ విధంగా కూడా చెప్తారు, ఏ అధికారి అకౌంట్ అయినా చూడొచ్చు, ఏ మంత్రి అకౌంట్ అయినా చూడొచ్చు, ఆఖరికి సీఎం గారిది కూడా చూడొచ్చు అకౌంట్ తెలిస్తే, అకౌంట్ నెంబర్ తెలిస్తే. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది మిత్రులారా. మరి దయచేసి గ్రామీణ ప్రాంతాల వారు ముఖ్యంగా ఏంటంటే మాకేదో పథకం వచ్చింది, మాకేదో లాభం వస్తుందని చెప్పేసి ఎవరో చెప్పినటువంటి యొక్క ఉరుకుల పరుకుల జీవితంలో తస్మాత్ జాగ్రత్త, మోసపోకుండా ఓటీపీలు మరి చెప్పకుండా యొక్క లింక్ కూడా ఓపెన్ చేయొద్దని చెప్పేసి అదే అధికారులు కూడా పదే మీకు చెప్తున్న విషయం మీరు